సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలులో పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా వ్యర్థాలను ఎరువుగా మార్చే ప్రక్రియను పరిశీలించనున్నారు. జయరాజ్ స్టీల్ స్వచ్ఛంద్ర పార్కును శంకుస్థాపన చేయనున్నారు. P4 కార్యక్రమంలో భాగంగా 2 బంగారు కుటుంబాలు 2 మార్గదర్శకులతో మాట్లాడిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలులో పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా వ్యర్థాలను ఎరువుగా మార్చే ప్రక్రియను పరిశీలించనున్నారు. జయరాజ్ స్టీల్ స్వచ్ఛాంధ్ర పార్కుకు శంకుస్థాపన చేయనున్నారు. P4 కార్యక్రమంలో భాగంగా 2 బంగారు కుటుంబాలు 2 మార్గదర్శకులతో మాట్లాడిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. రైట్, ఏదైతే సీఎం కర్నూలు టూర్కు సంబంధించినటువంటి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ద్వారా తెలుసుకుందాం. కిషోర్, గుడ్ మార్నింగ్ ఆశా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటిసారిగా కర్నూలు నగరంలో సీఎం విస్తృత పర్యటన చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లను అధికార యంత్రాంగంతో పాటు ఇటు మంత్రులు టీడీపీ నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే కర్నూలుకు రానున్న చంద్రబాబు నాయుడు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పూర్తిగా కూడా కర్నూలు నగరపాలక సంస్థలో ఏర్పాటు చేసినటువంటి కర్నూలు, కల్లూరు, ఓరోకల్లు ప్రాంతాల నుంచి ఈ యొక్క ఏరియాలలో ఈ బాబు పర్యటన కొనసాగనుంది. ముఖ్యంగా కర్నూలు సి క్యాంప్ సెంటర్ లో ఉన్నటువంటి రైతు బజార్ వద్ద ఈ యొక్క స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఏర్పాటు చేసినటువంటి పార్కుకు ఆయన భూమి పూజ చేయనున్నారు. అనంతరం ఈ యొక్క ప్రజా వేదిక ఏర్పాటు చేసి అక్కడ ఆ యొక్క అందరితో కూడా ప్రజలతోనూ రైతులతోనూ ముఖాముఖి కానున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా టీజీ భరత్ మంత్రి అన్ని దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తంగా ఈ యొక్క కర్నూలు నగరంలో ముఖ్యమంత్రి చేసినటువంటి విస్తృత పర్యటన దిగ్విజయం చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే ఈ రోజు ఉదయం 11:35 కర్నూలుకు రానున్న సీఎం ఈ యొక్క అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో కూరగాయల వ్యర్థాల నుంచి బయో వేస్ట్ ఎలా తయారు చేయాలి, దాన్ని ఎరువులుగా ఎలా మార్చాలన్న ప్రక్రియను పరిశీలిస్తారు. అలాగే రైతు బజార్లో పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులు పరిశీలించనున్నారు. జయరాజ్ స్టీల్ స్వచ్ఛాంధ్ర పార్కుకు శంకుస్థాపన చేయనున్నారు. P4 కార్యక్రమంలో భాగంగా 2 బంగారు కుటుంబాలు 2 మార్గదర్శకులతో మాట్లాడిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. రైట్, ఏదైతే సీఎం కర్నూలు టూర్కు సంబంధించినటువంటి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ద్వారా తెలుసుకుందాం. కిషోర్, గుడ్ మార్నింగ్ ఆశా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటిసారిగా కర్నూలు నగరంలో సీఎం విస్తృత పర్యటన చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లను అధికార యంత్రాంగంతో పాటు ఇటు మంత్రులు టీడీపీ నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే కర్నూలుకు రానున్న చంద్రబాబు నాయుడు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పూర్తిగా కూడా కర్నూలు నగరపాలక సంస్థలో ఏర్పాటు చేసినటువంటి కర్నూలు, కల్లూరు, ఓరోకల్లు ప్రాంతాల నుంచి ఈ యొక్క ఏరియాలలో ఈ బాబు పర్యటన కొనసాగనుంది. ముఖ్యంగా కర్నూలు సి క్యాంప్ సెంటర్ లో ఉన్నటువంటి రైతు బజార్ వద్ద ఈ యొక్క స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఏర్పాటు చేసినటువంటి పార్కుకు ఆయన భూమిగా ఉంటుంది. అయితే మొదటిసారిగా ఉదయం 11 ప్రాంతం నుంచి కూడా సాయంకాలం దాకా ముఖ్యమంత్రి కర్నూలులోనే ఉంటున్నారు. దీనికి సంబంధించి ఇటు పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించిన పరిస్థితి కర్నూలులో ఉంది. రైట్ కిషోర్, థాంక్స్ ఫర్ ద